వాక్యము మనము విని దాన్ని పాటించకపోతే నువ్వు విని దాంట్లో అర్థం ఉండదు, అది నీ జీవితంలో ఫలింపదు కూడా. దేవుడు చెప్పే ప్రతి మాట ఎప్పుడైతే మన జీవితానికి తీసుకుంటామో, ఆ మాట ప్రకారంగా జీవించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుని మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమెను చెప్పండి అందరూ కూడా. ఏదో మనం విని అట్లా వెళ్ళిపోతే బైబిల్ చెప్తుంది, మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. దేవుని మాట విని విడిచిపెట్టం కాదు, కానీ క్రియను చేయువాడై ఉండాలి. లేదు మీరు చక్కగా అడగకుండా సొటనే పోతుంటే నేను చెప్పిన దాంట్లో అర్థమేమి ఉండదు, పరమార్థం కూడా మీకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని వాక్యం ఇలా చెప్పింది కదా, దైవజనుడు చెప్పాడు కనుక ఈ రీతిగా నేను నడుస్తానని నువ్వు వెళుతున్న సమయంలో ఆ నడిచే మార్గంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి అవన్నీ నువ్వు పొందుకుంటావు. అది నువ్వు ఆ మాట వినకుండా మార్గాన్ని కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించినావు అనుకో, వచ్చే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నావు. చాలాసార్లు చాలా మీటింగ్లో నేను ఒక మాట చెప్తూ ఉంటా, ఒక వ్యక్తి దేవుని మాట వింటే దేవుడు ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడండి. ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు పాటించి దేవునికి ఇష్టమైన జీవితం ఆ వ్యక్తి జీవించగలిగితే దేవుడు ఏది కావాలో అది ఇస్తాడు. అర్థమైందా? వారి జీవితంలో ఎన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారికి సహాయం చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ సంవత్సరంలో ఇస్సాకు నుండి మనం జ్ఞాపకం చేసుకున్నావు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, కరువు కాలంలోనైనా విత్తనం వేశాడు, 100 పంట తీసుకున్నాడు. అది కనుక ఒక వ్యక్తి దేవుని మాట వింటే 100 ఆశీర్వాదం. దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు పాటించగలిగితే, ఆయన చెప్పినట్లు చేయగలిగితే 100 ఆశీర్వాదం. ఆయన మాట విని కూడా చెప్పినట్టు చేయకుండా పోతున్నామంటే వచ్చే ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్న వారమే. కనుక ఎలాగైనా సరే మనం దేవుని నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడకూడదు. ఇక దేవుని ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తి పోగొట్టుకుంటున్నాడంటే వాళ్ళంత దరిద్రంగా లేరు. అర్థమైందా? దేవుని ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తి పోగొట్టుకోలేక అడుగుతున్నాడు అంటే వాళ్ళంత దళితులుగోరు లేనే లేరు. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడు దేవుడు మనల్ని దీవించాలని ఇష్టపడుతుంటాడు, ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, నా బిడ్డలు బాగుండాలని ఇష్టపడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఇలా చెప్తుంటారు, సార్ మేము చాలా కష్టపడ్డాం కానీ మా పిల్లలు అలా కష్టపడకూడదు అని, మా పిల్లలు అలా కష్టపడకూడదు అని, మా చేతులు కష్టమైనా కూడా మా పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాలాగా వాళ్ళు కష్టపడకూడదు. అంటే పిల్లల యొక్క క్షేమం కొరకు తల్లిదండ్రులు ఎంతో తపన పడుతూ ఉంటారు, పిల్లలు బాగుండాలి, మంచిగా ఉండాలి అని. అలాంటప్పుడు మన తండ్రి కూడా అంతకంటే ఎక్కువ మన పట్ల ఆలోచన కలిగి ఉంటాడు. నిజంగా ఒకసారి ఆ దేవాది దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ, కుమారుడా నీ పైన నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు లెక్కించాలనుకుంటే లెక్కించలేవు, నీ పైన నాకు చాలా తలంపులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు లెక్కించాలనుకుంటే లెక్కించలేవు. నన్ను ఆనుకో నువ్వు కనిపెట్టు, నా దగ్గర నువ్వు కనిపెట్టు. నీ ముందు నడిచే దేవుడు నేనే, మెట్ట స్థలాలన్నీ సదును చేస్తా, ఇత్తడి తలుపులు పగలగొడతా, ఇనపగడలు విడగొడతా, నేను అంతే, కనిపెట్టు నా దగ్గర. చూసావా దేవుని తలంపులు మన పైన ఎంత విస్తారంగా ఉన్నాయి. అయితే మనం పోగొట్టుకుంటున్నాం, అది మన బలహీనత, పోగొట్టుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతారో లేదో, మీ కొరకు నేను రాత్రి పగలు ప్రభు పాదాలు పట్టుకుంటూనే ఉంటా. నా ఆశ ఒకే ఒకటి, ప్రార్థించేవారు లేయాలి, పరిచయం చేసేవారు లేయాలి, పరిచయకు సహాయం చేసేవారు లేయాలి. ఇది నా టార్గెట్. ప్రార్థించేవారు కావాలి ప్రభువా. మెసేజ్ నేను చేసే పరిచయకు, నేను చేసే వాక్య సందేశానికి ప్రతిఫలంగా ప్రార్థించేవారని నేను చూడాలా. పరిచేసి నేను అలా కూర్చొని ఉంటే పిల్లలందరూ పరిచయం చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను ఏదైనా ఒక మీటింగ్ అనౌన్స్మెంట్ పెడుతుంటే 1000 రూపాయలు తెచ్చి పెట్టాలంతే టేబుల్ మీద కావాలి, నాకు కావాలండి. అదేదో నా స్వార్థం కొరకు లేకుంటే నా అత్యాశ కొరకు నేను మరలా ఇలా ప్రార్థన చేయ, ప్రభా నేను ఏమన్నా నీ దగ్గర అత్యాశ పడుతున్నానా, అయితే క్షమించునని.
అత్యాశను తీసేయి. నీ పైన ఉండే ఆశ నాకు కావాలి, నీ పని చేసే ఆశ నాకు కావాలి. ఈ లోకంలో దాచిపెట్టుకోవడానికో లేకుంటే పెట్టుకోవడానికో నా స్వార్థం కొరకు వాడుకోవడానికి కాదు, కానీ అది నీ పని కొరకై ఉండాలి అని ఒక తపన నా జీవితంలో ఎప్పుడు 24 hours కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నమ్ముతారో లేదు, నేను పడుకునే సమయంలో కూడా నిద్ర రాకపోతే అలా ధ్యానిస్తూ పడుకుంటాను. ప్రభువా, ప్రార్థించేవారు కావాలి, పరిచయం చేసేవారు కావాలి, పరిచయకు సహాయం చేసేవారు కావాలి. అందుకు నేనేం చేయాలా? నిద్ర వచ్చేంత వరకు ఆ పదాలు పలుక్కుంటూ అలాగే నిద్రలేకు జారుకుంటా. తెల్లవారుజామున లేచింది మరలా అదే పదమే. కనుక ఈ సంవత్సరంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ మంగళవారం రోజు మరలా మనం స్టార్ట్ చేసాం ఈ సంవత్సరం. ఈ మంగళవారం, శుక్రవారం ఆడబిడ్డలు వచ్చి వారు కన్నీటితో ఆత్మతో నింపబడి ప్రార్థిస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభా, ఇలాంటి వారు కావాలి ఈ మందిరంలో. ఇలాంటి ఈ డిసెంబర్లో దాదాపు 2-3 వారాలు అనుకుంటా పురుషులు కూడా ప్రతి ఆదివారం దినం వచ్చి నాతో పాటు వచ్చి అందరూ గడుపుతున్నారు. ప్రభా, ఇలాంటి వారు నాకు కావాలి. నాతో పాటు కూర్చున్న వారు, నాతో పాటు ప్రార్థించేవారు, నాతో పాటు కన్నీరు కార్చేవారు నాకు కావాలి. ఇలాంటి వారు కావాలి. కనుక మీరు చేస్తున్నారు సంతోషం. మీ కష్టార్జితంలో ధారంగా ఇస్తున్నారు, అది నాకు తెలుసు. అది నా కన్నీటి బిందువు అని కూడా నేను మీకు సాధ్యం చెప్తాను. మీరిచ్చే ప్రతి కానుకను బట్టి ప్రభు దగ్గర నేను కన్నీరు కారుస్తాను. ఎంత కష్టపడతారో ప్రభు, కానీ 1000 రూపాయలు నీ పని కొరకు ఇస్తున్నారు అని కన్నీరు కారుస్తారు. అంత మాత్రం కాకుండా నన్నేమి టచ్ చేయకుండా మీటింగ్లో మీరు చేస్తారు. ఎంత ప్రేరేపణతో చేస్తారో అంత ప్రేమ. అసలు ఈ డోనుపట్టులో చాలా ఆశ్చర్యపోతున్నారు. మీ పిల్లలు ఏంటి సార్ ఇలా చేస్తారేంటి పరిచర్య అని. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ చేస్తూ ఇటుకు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ పెడుతున్నది 3 మీటింగ్లు చూశారు. ఒకటి హ్యారీ గోమ్స్ గారి మీటింగ్, రెండవది అక్టోబర్లో 2 రోజుల మీటింగ్, మన చర్చ్ డే. వాళ్ళు అంటున్నారు చాలామంది, ఈ పిల్లలు ఏంటి సార్ ఇట్లా చేస్తారు మీ చెల్లెలు. యస్, అలాంటి వారు నాకు కావాలి. నాకు మాత్రం కాదు, ముందు ఆయనకు కావాలా, ఆ తర్వాత నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ పిల్లలు. ఇంతమంది కోయర్స్ పిల్లలు అంతా ఒకే డ్రెస్, రకరకాల డ్రెస్సులు మారుస్తున్నారు మన డోన్లోన, కానీ స్టార్టింగ్ నుంచి ఒకే డ్రెస్, వైట్ డ్రెస్ పిల్లలకి. నిన్న పురుషులందరూ నేను చెప్పాను కదా, వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకోండి. అందరూ ఆ స్టేజ్ మీద ఆ లైన్లో నిలబడి అందరూ ఆశ్చర్యం. ఆడపిల్లలు ఉన్నారనుకున్నాం నిత్యానంద సార్ దగ్గర, ఈ యూత్ కూడా ఉన్నారా? ఎస్, మన డోను ప్రాంతమే కాదు, రాయలసీమ అంతా కూడా మెస్సేయ సంఘము, ఈ రాయలసీమ అంతా కూడా మెస్సేయ సంఘము చూడాలందరూ. మీరు ఇచ్చే కానుక అందరికి తెలవాలి, మీరు చేసే పరిచర్య అందరికి తెలవాలి, మీరు చేసే ప్రార్థన ఈ రాయలసీమకు అంతకు తెలవాలి. డోను పట్టణంలో మెస్సేయ మందిలో ఒక ప్రార్థన టీం ఉంది అని కావాలి. అది బయలుదేరా. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు, మీ గుండెలో పెట్టుకొని, ప్రభా నేను ఒక ప్రార్థించే ప్రార్థన పరుడుగా నన్ను మార్చు, పరిచర్య చేసే ఒక పరిచారకుడిగా నన్ను మార్చు, నీకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నన్ను మార్చు. ఈ 3 విషయాలు మీ గుండెలో పెట్టుకొని ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని లేపుతాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, రండి వెళ్దాం. జ్ఞానులు తల్లి అయిన మరియమ్మను చూసాం, యేసేపును చూసాం, అలాగే జ్ఞానులను చూసాం. ఈరోజు మనము గొర్రెల కాపరులను మనం చూద్దాం. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుండి చూద్దాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమంతా ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని యోకనుతో ఒకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని నా శిశువును చూసి శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మికిలి ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలన్నయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము వినవాటిని కనవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం చెబుదాం, అందరం గట్టిగా చెబుదాం. 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి
పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. దేవునికి స్తోత్రం చెబుదా. వినాలి, తలపైకి లే. రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకుంటూ ఉండగా గాబ్రియేలు దూత వచ్చి ప్రత్యక్షమై వారికి చెప్పింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలుపుతున్నాను. అదేమిటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూడండి. జాగ్రత్త వినాలి. గొర్రెల కాపరులు దేవుని దూత తమతో చెప్పబడిన మాట ప్రకారంగా వినాలి మాట. దూత చెప్పినటువంటి మాట ప్రకారంగా వాళ్ళు పోవడం ఎట్లా పోయినారు అనంటే చూద్దాం. ఇప్పుడు 15వ వచనం చివరి లైన్, బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. అది ఏమన్నా ఆలోచన చేసినట్టుందా? ఏమన్నా చెప్పండి, ఆలోచన చేసినట్టుందా? దూత వారికి చెప్పిన వెంటనే త్వరగా వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఆలస్యం చేయదు. దావీదు కీర్తనకారుడు దేవుని దగ్గర రావడానికి ఆయన ఎంత బాగా చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దామా. 95వ కీర్తన భాగాన్ని చూడండి. 95వ కీర్తన భాగం ఏమంటున్నాడో చదువుదాం. మొదటి వచనం చూద్దాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వానము చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానమును చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేద్దాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్వము గల రాజు. 7వ వచనం చూద్దాం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఏమంటున్నాడు తెలిసిన? నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు, అరణ్యమందు మేరిపోయొద్ద మీరు కఠినపరచుకున్నట్లు మీ మనస్సును మీరు కఠినపరచకొద్దు. ఏమంటున్నాడు? ఇజ్రాయేలు జనాంగ మనసులు కఠినపరచుకొని దేవుని మాట వినకుండా, దేవుని దగ్గర రాకుండా, త్వరపడి రాకుండా, సిద్ధపడకుండా, ఆరాధన చేయకుండా ఉన్నారు. వాళ్ళలాగా మీ మనసులను కఠిన చేసుకోవద్దు. రండి, మీరు రండి, నమస్కారం చేసిన ఎదురు సాగిలు పడదాం. మనల్ని పుట్టించిన దేవుని సన్నిధిలో, మనల్ని రక్షించిన దేవుని సన్నిధిలో మోకరిద్దాం, సాగిల పడదాం, పూజిద్దాం. దేవుని స్తోత్రం చెప్పాలా? ఏం చెప్పాలమ్మా? రండి త్వరగా. హిజ్కియా రాజును గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలోన 20 వచనం అనుకుంటాను, 31 లేకుంటే 25. అతడు పెందల కడనే లేచి 29, 20 వచనం చూడు. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. ఎక్కడ అమ్మా? ఎప్పుడమ్మా చెప్పండి? పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. చూసారా? పెందల కడని లేచి, పెందల కడ అంటే తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక మునుపే పట్టణపు అధికారులందరినీ సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళెను. కనుక జ్ఞానులు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి త్వరగా వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం కదా. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, ఎక్కడన్నా మీరు లేటుగా పోండి కానీ మందిరానికి మాత్రం లేటుగా రావద్దు అని. త్వరగా ఏమండి? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకున్న శిశువును చూచుట. ప్రభు సన్నిధికి త్వరగా వెళ్ళాలి. యేసు ప్రభు వారు మరణించిన
ఆ సమయాల్లో ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు కదా. కనుక కొంతమంది స్త్రీలు ఏం చేశాడంటే ఆదివారమున మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం, ఈ చివరి అధ్యాయాల్లో పెందల కడనే లేచి అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామ అనే మాటలు అందులో ఉంటాయి. అంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అందరికంటే ముందు మేమే ప్రభును చూడాలని ఒక ఆశ కదా. అందరికంటే ముందు ఆ ప్రభు లేస్తానని చెప్పాడు, ఆయన లేస్తున్న సమయంలో మేమే ముందు చూడాలి. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధపరచుకొని వాళ్ళు తెల్లవారుజామునే చీకటి ఉండగానే ఆ సమాధి దగ్గరికి పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. ముందు మేము వెళ్ళాలి, ప్రభుని చూడాలి, ఆ సుగంధ ద్రవ్యాలను పుయ్యాలని, తిరిగి లేస్తానని చెప్పాడు అని. కనుక దేవుని బిడ్డలారా, ప్రభును చూడాలనే ఆశ వాళ్ళకి కదా. ఆ ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయన చూడాలి, ఆయన లేస్తూ ఉండగా ఆయనను చూడాలని ఆ చీకటి ఉండను. వాస్తవంగా స్త్రీలు ఎక్కడైనా సమాధులు కాడిపోతారా? పురుషులే వారు స్త్రీలు ఆడబోతారు. కానీ వాళ్ళు ప్రభు ఆ చీకటి అదేమి వాళ్ళని అడ్డంకు చేయలేదు, భయపట్టలేదు. ప్రభును చూడాలని ఒకే ఆశ. అలాగా వాళ్ళు పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని బిడలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు త్వరపడి రావాలి, పరిగెత్తుకొని రావాలి ప్రభు సన్నిధికి. ఏమండి, కొన్నిసార్లు మన పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు, పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముందుగానే 1-2 రోజులు ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళు. 1 నిమిషం లేట్ అయినా పరీక్షకు అలౌ చేయము అని. ఏమా, 1 నిమిషం ఆలస్యమైనా అలౌ చేయము. ఆ తర్వాత ఆ పరీక్ష రాసిన తర్వాత మరుసటి రోజు పేపర్కి వస్తుంది, చూసారా, ఇదిగో ఈ అబ్బాయి పరిగెత్తుకొని పోతున్నాడు, ఇదిగో ఈ అమ్మాయి పరిగెత్తుకొని పోతుంది, ఇదిగో ఈ అబ్బాయి ఇవి ఫోటోలు పెట్టి, ఇదిగో ఈ అమ్మాయి. ఇదేని కొరకు? లేట్ అయితే గేట్ వేస్తారు, అంతేనా? వాళ్ళకి బస్సు ఉందా, లేకుంటే ఆటో ఉందా, లేకుంటే వెహికల్స్ ఉన్నాయా, నడిచిపోతున్నాడు, అదేమి కాదు. వారు ఇచ్చిన టైంలో అందులో ఉండాలి వాళ్ళు, అంతేనా? వాళ్ళు చెప్పిన టైంలో అందులో ఉండి గేటు వేసే లోపల అందులో ఉండాలి. అందుకే ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది కన్యకలను చెబుతూ సరిగా సగం మందిని బుద్ధి లేని కన్యకలు అన్నారట. ఏమన్నారు? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అందరూ ఉన్నారు. కానీ అందులో సగం మంది బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు మెలకువతో ఉన్నారు. ఆయన ఎప్పుడొస్తాడో, పెళ్లి కుమారుడు ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చే ఆ రాకడకు, ఆ కేకకు రెడీగా ఉండాలి. అలా లేనప్పుడు ఆయనతో పాటు వెళ్ళేటువంటి అర్హత కోల్పోతారు. అందుకే కదా అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని కేక వినబడింది. సిద్ధలో నూనె వాళ్ళు టకాన్ని వెలిగించుకొని నిలబడ్డారు. సిద్ధలో నూనె వాళ్ళు, నూనె అయిపోయింది, ఇవ్వండి అన్నారు. వీళ్ళు శుభ్రంగానే, మీకు మాకు చాలుతుంది, మా వరకే రెడీ చేసుకున్నాం ఇది, కనుక మీరు కొనుక వాళ్ళ దగ్గర వెళ్ళండి అండి. వాళ్ళు కొననికి పోయేపాటికి పెళ్లి కుమారుడు అని వచ్చాడు. సిద్ధలో రెడీగా ఉన్నవారు వెళ్ళారు, తలుపులు వేశారు. ఆ తర్వాత ఈ బుద్ధి లేని కన్యకలు వచ్చారు. అయ్యా తలుపు తీయండి, మీరెవరో నాకు. చూశారండి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎవరు మీరు అంటున్నాడు ఆయన, మీరెవరో నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భాన్ని ఒక్కసారి మైండ్కి తెచ్చుకోండి, ఎలా ఉంటుంది. అంతవరకు రెడీ అయ్యి పెళ్లికు మన స్వరం వినాలని, ఆయన దగ్గర వెళ్ళాలని, అందులో పాల్గొనాలని రెడీ అయిపోయి ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో ఆ సిద్ధపాటు లేనందువలన మీరెవరో నాకు తెలీదు అని ప్రభు చెబుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు మందిరానికి రావడానికి, ప్రభు దగ్గరికి రావడానికి నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, శనివారం దినమందే రెడీ ఉండాలా. ఆదివారం పొద్దున్న లేచి అన్ని అలుక్కుంటా, పూసుకుంటా, కడుక్కుంటా, తెచ్చుకుంటా కాదు అది. శనివారం కంప్లీట్ ఏమన్నా పొద్దున ఆదివారం లేయాలా, ప్రార్థన చేసుకోవాలా, రెడీ కావాలా, మందిరానికి రావాలి. అది సిచ్యువేషన్, అర్థమైందా? పొద్దున్న లేచిన తర్వాత అది కట్టుకుని, ఇది కట్టుకుని, ఇది ఉతుక్కొని, అది కట్టుకుని, అది కట్టుకొని, ఇట్లాంటివి ఏం లే. శనివారం క్లోజ్ అయిపోవాలి అన్నీ కూడా. ఆదివారం ఉదయం లేవని దేవునికి స్తోత్రం చెప్పి, ప్రభువా సోమవారం నుండి శనివారం వరకు
నా పనులో అయితేనేమి, ప్రయాణంలో అయితేనేమి, కార్యక్రమం అయితే నాకు సహాయం చేసావు నాయన, నన్ను ఈరోజు బ్రతికించావు. ఇదో నాకు ఇచ్చిన మందిరానికి నేను వెళ్తాను, నేను రెడీ అయిన ప్రభువా, వెళ్ళాలి నీ సన్నిధిలో, అందరికంటే ముందు నేనే కనపడాలా నీకు అని అట్లా సిద్ధపాటుతో వస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ముందు వచ్చిన వాళ్ళంట రైట్ కొట్టుకుంటుంటాడు కదా, లేటుకు వచ్చిన వాళ్ళంట ఇంటి కొట్టుకుంటుంటాడు. ఎవరి పేరైనా జీవగంధ. ఎక్కువ ఆప్షన్లు పడితే పేరు తీసేస్తారు మామూలుగా మన రిజిస్టర్లోన, అంతేనమ్మా. ఎక్కువ ఆయన హాస్పిటల్ పెడితే ఏం చేస్తారు? ఇంకా మాట్లాడలే మీరంతా చదువుకునేలే కదా. ఎక్కువ ఆప్షన్లు పడితే ఏమవుతుంది? ఒకసారి ఒక పిల్లోని గురించి వాళ్ళ నాయన చెప్తున్నాడు, 10 సార్లు పేరు కొట్టేసినారు సార్ నా కొడుకుని అంటాడు. 10 సార్లు పేరు కొట్టేసినట్టు, కానీ 10 సార్లు ఎక్కించుకున్నాడంట. ఆయన ఎంత కనికరము ఆ గురువు విద్యార్థిని బట్టి. 10 సార్లు సార్ నాకు అంటే వాడు 2-3 రోజులు పోతాడంటే ఇంకా పాడు అంతే. ఇంకా కొట్టేకుంటే ఏం చేస్తారు? ఆధార్ పట్టికలోన నంబర్ పిలిచినప్పుడు ఎస్ సార్ అనకపోతే ఇంకా నో అని పెడతాడు, అక్కడ ఎస్ అని పెడతాడా? కనుక దేవుని మందిరానికి అందుకే కీర్తన, రండి మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం, ఆయనను పూజ చేద్దాం, ఆయన సన్నిధికి వెళ్దాం త్వరపడి. ఇంక 100వ కీర్తన భాగాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. ఆయన ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలకు రండి, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని మహిమపరచండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎంత బాగుంటాయండి ఈ మాటలు. ఉత్సాహముతో మందిరానికి, అందరికంటే ముందు నాకు ఇచ్చిన మందిరంలో నా దేవునికి నేనే ముందు కనబడాలని ఉత్సాహముతో మందిరానికి వస్తే ఎంత బాగుంటుంది. అది దేవునికి మహిమ, నీకు దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో ఎప్పుడు నేను మందిరానికి లేటు వెళ్ళలే. ఏమా, నాకు ఇప్పుడు 51 సంవత్సరం. ఈ 51 సంవత్సరంలో ఏనాడు కూడా మందిరమును ఎగ్గొట్టిన దాఖలు లేవు, అలాగే మందిరానికి లేటు వచ్చిన దాఖలు కూడా లేవు. 20 సంవత్సరాల వయసులో నేను రక్షింపబడ్డా, ఆ ప్రభుని స్వీకరించా. ఇప్పుడు 31 సంవత్సరం పరిచర్యలో కూడా ఎప్పుడు నేను లేటుకి వెళ్ళిన దాఖలు లేవు మందిరానికి. అలాగని ఎప్పుడు మందిరాన్ని ఎగ్గొట్టిన దాఖలు కూడా. నాకు సంసారం లేదా? ఎందుకు లేదు? నాకుంది. నా కుటుంబం లేదా? ఎందుకు లేదు? నాకుంది. నాకు పనులు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. కనుక సోదరులారా వినండి, వాళ్ళు త్వరగా వెళ్ళి చెప్పిన వెంటనే గొర్రెలన్నీ ఇక్కడే ఉండాలా, తెల్లగనక పోదాం అనుకున్నారా? చెప్పిన వెంటనే, ఏమండి, చెప్పిన వెంటనే త్వరగా వెళ్ళి రండి. రెండోది చూద్దాం. ఆ శిశువును చూసి, ఏమండి, త్వరగా వెళ్ళారు, శిశువును చూశారు. కనుక మనం కూడా ప్రభువును చూడాలా. ఏమా, మనం కూడా ఎవరిని చూడాలా? ప్రభువును చూడాలా. దేవా నాకు కనబడని అడుగు. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు 7 మెట్ల ధ్యానం అంటూ చివరిలో కళ్ళు మూసుకోండి అని సైలెంట్ పెట్టి వాళ్ళు చెబుతుంటారో మాట, ప్రభువా నాతో మాట్లాడు, నాకు కనబడు. ఈ ప్రార్థన నేను చాలా ఇష్టపడతాను. ప్రభువా నాతో మాట్లాడు, నాకు కనబడుము. సైలెంట్ కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మనసంతా దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటే ఆ దేవుడు మనతో మాట్లాడుతాడు ఖచ్చితంగా. ఆ దేవుడు మనకు కనబడతాడు ఖచ్చితంగా. ఆ దేవుడు మనల్ని దర్శిస్తాడు, తన ఆత్మతో నింపుతాడు ఆయన. ఏమండి, శిశువును చూచి ఒక ఆమె, సార్ నా కొరకు ప్రార్థన చేయి అని వచ్చింది. ఓ మీటింగ్ అయిన తర్వాత, దేని కొరకు ప్రార్థన చేయాలమ్మంటే, కన్ను మూసుకుంటా సార్, నేను ప్రార్థన చేసినట్టే ఉంటా, కానీ ఎక్కడెక్కడ పోతుంది నా మైండ్, ఎక్కడెక్కడో పోతుంది అని అంటుంది. పాపం నేను కూర్చున్నట్టునే ఉంటా, ప్రార్థన చేసినట్టునే ఉంటా, కానీ ఎక్కడెక్కడో పోయినట్టు ఉంటుంది సార్, నాకు ప్రార్థన చేయి నా కొరకు అని. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తుండా, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ప్రార్థన చేయనీయదు అది, మీకు తెలుసా? అందుకే నువ్వు ప్రార్థన కూర్చున్న వెంటనే చాలాసార్లు మీకు చెప్తుంటాను కదా, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహం దేవునికి అప్పగించుకో.
ప్రభా, నా ప్రాణత్వ దేహాన్ని సమర్పణ చేస్తున్నాను, నా మనస్సు నీ వైపు మళ్ళిస్తున్నాను, నా హృదయాన్ని నీ వైపు మళ్ళిస్తున్నాను, అయ్యా నన్ను దర్శించుము అని మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థనలో కూర్చో. నిన్ను ఏది డిస్టర్బ్ చేయదు. ఆమె చెప్పండి అందరు కూడా, ఏది డిస్టర్బ్ చేయదు. నువ్వు చక్కగా నీకుగా ఫోన్ కనెక్షన్ ఉన్నట్టుంటుంది, దేవునికి నీకు ఫోన్ కనెక్షన్ ఉంటుంది. అప్పుడు నీ హృదయం ఎంతో సమాధానంతో నింపబడుతుంది, నెమ్మదితో నింపబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సంతోషముతో నింపబడతావు, ఆనందంతో నింపబడతావు. అర్థమైంది? ఎంతో ఉజ్జీవంతో. ఒకవేళ నీకు బలహీనత ఉంటే కూడా బలహీనత అంతా తొలగించబడుతుంది. నిరుత్సాహం అంటే నిరుత్సాహం అంతా పోతుంది, దుఃఖం అంటే దుఃఖం అంతా పోతుంది, అలజడి ఉంటే అంతా పోతుంది, ఆందోళన ఉంటే మొత్తం పోతుంది. నీలో ఉన్న గలిబిలంతా కూడా ఆ దేవాది దేవుడు పోగొట్టి నీకు అద్భుతమైన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవా నన్ను దర్శించుము, నాకు సహాయం చేయము అని, నన్ను దర్శించుము, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థనలు ఏకాత్మ ఏక మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఆ ప్రభువు నిన్ను దర్శిస్తాడు. నీలో ఉన్న గలిబిలంతా పోతుంది. గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం నీ హృదయంలో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే వాళ్ళు ప్రభువును, ఆ శిశువును చూచిరి, ప్రభువును చూచిరి. ఇక్కడ ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎవరైతే త్వరగా వస్తారో వారికైనా కనబడతాడు. ఆమెను చెప్పండి. ఎవరైతే త్వరగా వస్తారో వారికి ఆయన కనబడతాడు. ఎవరైతే లేటుగా వస్తున్నారో వీళ్ళ బతుకింతేలే, వీళ్ళతో మాట్లాడకుండా వేస్ట్ ఎన్నిసార్లు అని ఆయన ముఖం తిప్పుకొని పోతాడు. ఏమో అర్థమవుతుందే? వీళ్ళు ఇంతేగా, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఎవరైతే త్వరగా వస్తారో వారికి ఆయన కనబడతారు. అందుకే నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని నా కోరిక కదా, నీ ముఖమును చూస్తూ పరవశించి పాడాలని. ప్రభు పుట్టాడు, వెళ్ళి చూడండి అన్నారు. ఆలస్యము చేయక పరిగెత్తుకుని వచ్చారు, ప్రభువును చూశారు. ఆమెను చెప్పాలి అందరూ కూడా. ప్రభువును చూశారు వాళ్ళు. ప్రభువైన శిశువును చూశారు. శిశు కదా, పడుకున్నాడు కదా అన్నట్టుగా నో, ప్రభు దూత చేత వర్తమానం వచ్చింది, రక్షకుడు పుట్టాడు. ఆయన రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. కనుక రక్షకుడు జన్మించినాడు మీ కొరకు అనగానే వారు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చి ఆ శిశువును చూసి, రండి చూద్దాము. శిశువును చూసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మికిలి ఆశ్చర్యపరడి, దూత చెప్పింది రక్షకుడు పుట్టాడని. దేవుని స్తోత్రం చెప్పాలా. వాళ్ళు ప్రచురపరిచారు. ఏం చేసినారు అంటే 17వ వచనాన్ని చూద్దాం. తొట్టిలో పడుకొనిన శిశువును చూసిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఒకటి, పరిగెత్తుకొని వచ్చారు, ప్రభువును చూశారు, ప్రభు గురించి ఏదైతే దేవుని దూత చెప్పిందో దాన్ని ప్రకటించినారు. హల్లెలూయా చెప్పాలి. ఏమని ప్రచురం చేసినారు వాళ్ళు అంటే, రక్షకుడు పుట్టినాడని దూత మాకు చెప్పింది. ఈయనే రక్షకుడు, యేసు ప్రభువే రక్షకుడు. ఆయన పశువుల పాకలు ఒక తొట్లో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండగా మేము చూశాము. దూత మాకు ప్రత్యక్షమై చెప్పింది, రక్షకుడైనా ఈయన శిశువు కాదు, ఈయన దేవుడు, సర్వమానవాళి పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి జన్మించినటువంటి రక్షకుడు అని దూత మాకు ప్రత్యక్షమై చెప్పిందని దూత చెప్పినటువంటి మాటలు ప్రజలందరికీ చెప్పారు. ఆ ప్రజలందరికీ వాళ్ళు చెబుతుండగా జనులందరూ ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనులందరూ ఆశ్చర్యపోయారు. దూత చెప్పిన మాటలు, ఏమి చెప్పింది దూత? రక్షకుడు మీ కొరకు జన్మించాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. కనుక జ్ఞానులు, గొర్రెల కాపరులు దూత చెప్పిన ఆ మాట ప్రకారంగా ఇతరులకు ప్రచురం చేశారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం కూడా ఆ రక్షకుని గురించి చెప్పాలి. మనం కూడా ఆ రక్షకుని గురించి చెప్పాలి. కనుక ప్రకటించాలా, ప్రభుని గురించి ప్రకటించాలా.
రేపు ప్రకటిస్తానులే, గొర్రెలు ఇడిచిపెట్టి వచ్చినాం, బుధం కాండి కాసుకుందాం అనుకున్నాలే, చెప్పింది చేశారంతే వాళ్ళు. ఇంకా కనుక ఒక బాధ్యతగా మనం కూడా ఏం చేయాలంటే, ఈ వార్తను అందుకున్న మనము, ఈ రక్షకుని అంగీకరించిన మనము, ఈ రక్షకుని గురించి మనం చెప్పాలా. నువ్వు చదువుకునే చోట చెప్పవచ్చు, నువ్వు పని చేసే చోట చెప్పవచ్చు, నువ్వు చేసే ఉద్యోగం ఎక్కడైనా కావచ్చు, నీ దగ్గర ఉన్న మనుషులకి ఎవరికైనా నువ్వు చెప్పవచ్చు, రక్షకుడు జన్మించాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు, సర్వమానవాళి పాపం కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి దేవాది దేవుడు ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయనను విశ్వసిస్తే, ఆయన నమ్ముకుంటే రక్షణ దొరుకుతుంది, పాప జీవితం పారిపోతుంది, మనం పరిశుద్ధపరచబడతాం, పాపానికి ఉన్న శిక్ష తప్పించుకుంటాం, పరలోకంలో చేరుతాము అని మనం ఉన్నటువంటి మన దగ్గర ఉన్న వ్యక్తులకు ఎవరికైనా మనం చెప్పవచ్చు, మన ఇంటి పక్కలకైనా చెప్పవచ్చు. దూత ఏదైతే చెప్పిందో, రక్షకుడు మీ కొరకు జన్మించినాడని చెప్పిందో అదే మాట గొర్రెల కాపరులు ఇతరులు కూడా చెప్పారు. మాకు దూత ప్రత్యక్షమైంది, ఈయన రక్షకుడట, ఈయన దేవుడట, ఆయన దూత చెప్పినందుకు మీకు కూడా చెబుతున్నాం, రక్షకుడిని మేము చూసొచ్చాము కనుక మీరు కూడా వెళ్ళి చూడండి. రక్షకుని మేము చూసాం, దూత చెప్పినట్లుగా మేము వెళ్ళాము, ఆయనను చూసాము, ఆయనను పూజించాం కనుక మీరు కూడా వెళ్ళండి. ఇదిగో పశువుల పాకలో ఆయన ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడు, వెళ్ళండి. మీరు శిశువు అనుకుంటున్నారా? మీరు కాదు కాదు కాదు, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. అని ఆ గొర్రెల కాపరులు యేసు ప్రభువుని గురించి దూత చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ప్రచురము చేసిరి. ఆ తర్వాత ఏం జరిగింది రండి చదువుదాము. ఆ చివరిలో 20 వచనాన్ని చదివితే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము వినవాటిని కనవాటినంటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వాళ్ళ సంతోషం పట్టిన కాదు, ఏదో దూత చెప్పినట్లుగా మనం త్వరగా వెళ్ళాము, ఆ రక్షకును చూసాము, రక్షకుని గురించి మనం ప్రకటించామంతే అని ఆ రక్షకుని గురించి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూసారా, దూత చెప్పినట్లుగా త్వరగా వెళ్ళినారు, ఆ ప్రభును చూశారు, ఆయన గురించి ప్రకటించారు, ప్రచురం చేశారు. ఇక అందరికి చెప్పేసినాం మనం రక్షకుడు జన్మించినాడని, ఇంక పదా మన గొర్రెలు కాసుకోవడానికి మనం అన్నట్టుగా స్తోత్రం చెల్లిస్తూ వెళ్ళిపోతుంది. ఎంత ఉత్సాహంతో కదా, ఎంత ఉత్సాహముతో, ఎంత సంతోషముతో మేము రక్షకుని చూసినాము, రక్షకుని ప్రకటించినాము. ఇక దేవుని స్తుతించుకుంటూ వాళ్ళు రక్షకుని దూత ఎప్పుడైతే చెప్పిందో పరిగెత్తుకొని వెళ్ళినారు, ప్రభువును చూసినారు, ప్రకటించినారు, మరలా పరిగెత్తుకొని సంతోషముతో పాటలు పాడుకుంటూ. చదవండి చివరి వచ్చిన 20 వచ్చిన. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము వినవాటిని కన్నవాటినన్నిటి గూర్చి దేవుని ప్రభువా దూత చెప్పినట్లుగా మేము నీ దగ్గరకు వచ్చినాము, నిన్ను చూసాము, నిన్ను ప్రకటించినాము. మేము దూత చెప్పినట్లుగా నిన్ను చూసాము, నీ దగ్గరకు వచ్చినాము, నిన్ను చూసినాము, నిన్ను ప్రకటించాం, ప్రచురం చేసినాం. ఇక మా పని మేము చేశాం ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు తిరిగి మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం.